హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, టుడే వచ్చిన మరికొన్ని యూస్ఫుల్ అప్డేట్స్ అయితే తీసుకుని వచ్చాను. వీళ్ళని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలానే మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1, డైరెక్టర్ గుణశేఖర్ గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ శాకుంతలం, స్టారింగ్ సమంత అండ్ దేవ్మోహన్. ఇదొక మైథలాజికల్ డ్రామా ఫిలిం. ఈ మూవీని వచ్చేసి November 4th ఇండియన్ థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. టోటల్ 5 ఇండియన్ లాంగ్వేజెస్. నెంబర్ 2, డెబ్యూట్ మూవీ విజేతతో హిట్ అందుకున్న డైరెక్టర్ రాకేష్ శశి గారి డైరెక్షన్లో మరొక మూవీ అయితే రాబోతుంది. అదే ప్రేమ కాదంట, స్టారింగ్ అల్లు శిరీష్ అండ్ అను ఎమాన్యుయల్. సో ఫ్రెండ్స్, ఈ మూవీ మేకర్స్ ఈ మూవీని November 4th ఇండియన్ థియేటర్స్ రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెంబర్ 3, డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఒరిజినల్ సిరీస్ ఎక్స్పోజ్డ్. ఈ సీజన్ 1 మనకి October 6th నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్ అయితే ప్రీమియర్ అయితే కానుంది, మల్టిపుల్ ఆడియోస్. నెంబర్ 4, డైరెక్టర్ చందు మొండేటి గారు వచ్చేసి ప్రెజెంట్ కార్తికేయ 1-2తో సూపర్ హిట్స్ అయితే అందుకున్నారు. ఇప్పుడు కూడా కార్తికేయ 2 వచ్చేసి థియేటర్స్లో రన్నింగ్ సక్సెస్ఫుల్గా అయితే ఉంది. సో ఇక్కడ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కార్తికేయ 3 మూవీ గురించి డైరెక్టర్ గారు వచ్చేసి స్క్రిప్ట్ మీద అయితే వర్క్ అయితే చేస్తున్నారు. షూటింగ్ కూడా త్వరలో అయితే బిగిన్ అయితే కానుందంట. ఇంకోటి ఏంటంటే ఈ మూవీ గురించి ఇది బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. మనకి ఈ మూవీని 3D వర్షన్ అయితే రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. నెంబర్ 5, ఇది పుష్ప 2 మూవీ గురించి ఆడియన్స్ అయితే చాలా ఈగర్లీ అయితే వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2 మూవీ ఎప్పుడు షూటింగ్ బిగిన్ కాబోతుందని. ఫైనల్లీ ఈ మూవీ షూటింగ్లో వచ్చేసి దసరా తర్వాత అయితే బిగిన్ చేయబోతున్నారు. నెంబర్ 6, ఎస్ఎస్ రాజమౌళి గారు రీసెంట్గా హాలీవుడ్ ఏజెన్సీ CAAకి అయితే సైన్ చేయడం జరిగింది ఫర్ అప్కమింగ్ మూవీ SSMB 29th. నెంబర్ 7, కృష్ణ వింద విహారీ. ఈ మూవీ టుడే థియేటర్స్ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంటుంది. ఈ మూవీ OTT రైట్స్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ మూవీ OTT రైట్స్ని వచ్చేసి సోనీ లివ్ OTT ప్లాట్ఫామ్ వారు అయితే బ్యాక్ చేసుకున్నారు. మనకి సోనీ లివ్ దగ్గరికి వెళ్తే మల్టిపుల్ ఆడియోస్లో మనం అయితే ప్రీమియర్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ప్రీమియర్ డేట్ గురించి ఇన్ఫర్మేషన్ రాగానే అప్కమింగ్ వీడియోస్లో మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 8, దుల్కర్ సల్మాన్ న్యూ ఫిలిం చుప్. ఈ మూవీ థియేటర్స్లో టుడే అయితే రిలీజ్ అయింది. మూవీ అయితే గుడ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇది ఒక రివెంజ్ డ్రామా మూవీకి అయితే ఉండబోతుంది. సో ఈ మూవీ OTT రైట్స్ని వచ్చేసి G5 ప్లాట్ఫామ్ వారు అయితే బ్యాక్ చేసుకున్నారు. అంటే కొందరు అడుగుతున్నారు, మెసేజ్ చేస్తున్నారు, ఈ మూవీని తెలుగులో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇన్ ఫ్యూచర్ అని. దాని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ ఉంటే నేను తెలుగులో వస్తుందంటే మీకు నేను అప్కమింగ్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను. నెంబర్ 9, డైరెక్టర్ అట్లీ గారి ప్రెజెంట్ మూవీ వచ్చేసి జవాన్, స్టారింగ్ షారుఖ్ ఖాన్. సో అట్లీ గారు ఒక పిక్ అయితే రివీల్ చేశారు. ఈ పిక్లో వచ్చేసి షారుఖ్ ఖాన్ అండ్ విజయ్ తలపతి గారు అయితే కనబడుతున్నారు. సో మనకి విజయ్ తలపతి వచ్చేసి జవాన్ మూవీలో కేమియో రోల్లో కూడా కనబడబోతున్నారు. నెంబర్ 10, ఇది డీజే టిల్లు మూవీ గురించి. ఈ మూవీలో హీరో సిద్ధు జొన్నలగడ్డ అండ్ హీరోయిన్ శ్రీలీల గారిని అయితే ఫైనలైజ్ చేస్తున్నారు. సో ఇక్కడ సమ్ ఇష్యూ వల్ల వచ్చేసి శ్రీలీల అవుట్ ఆఫ్ దిస్ ఫిలిం. నెంబర్ 11, లోకీ సీజన్ 2. దీని గురించి మనం ఎంతగానో ఈగర్లీ అయితే వెయిట్ చేస్తున్నాం. సో దీని గురించి ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే ఎస్టర్డే వచ్చేసి లోకీ సీజన్ 2 నుంచి టీజర్ అయితే ఒక ఈవెంట్లో అయితే డిస్ప్లే చేశారు. ఇంకేముంది, ఒకడు ఫోన్ తీసి వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో అయితే అప్లోడ్ చేశారు. మనకి లోకీ సీజన్ 2 నుంచి టీజర్ అయితే సోషల్ మీడియాలో అయితే వైరల్ అయితే అవుతుంది, లీక్ అయిపోయింది చెప్పాలంటే. మనకి టీజర్ వచ్చేసి సోషల్ మీడియాలో అయితే ఉంది, మీరు అక్కడి నుంచి చూసేవచ్చు. అంటే మనకి ట్విట్టర్లో అయితే ఉంది, మీరు ట్విట్టర్లో అయితే చూడవచ్చు. ఇంకా మనకి యూట్యూబ్లో కూడా త్వరలో అయితే రిలీజ్ అయితే చేసేస్తారు. నెంబర్ 12, అన్స్టాపబుల్ సీజన్ 2. బాలకృష్ణ గారు ఆడియన్స్ని మళ్ళీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే వస్తున్నారు. మనకి త్వరలో వచ్చేసి ఆహా తెలుగు ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే కానుంది. నెంబర్ 13, సీతారామం. ఈ మూవీ నుంచి మరొక డిలేటెడ్ సీన్ అయితే రిలీజ్ చేశారు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చున్నాను. నెంబర్ 14, బాలకృష్ణ గారి మూవీ చిన్న కేశవరెడ్డి. ఈ మూవీ మనకి September 24th, 25th అంటే టుమారో, డే ఆఫ్టర్ టుమారో వచ్చేసి మనకి బిగ్ స్క్రీన్లో అయితే స్క్రీనింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని ఎవరు మళ్ళీ థియేటర్లో చూడబోతున్నారు ఒకసారి కామెంట్లో తెలియజేయండి. నెంబర్ 15, ది గోస్ట్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మనందరూ తెలిసిందే. September 25th కర్నూలు అయితే కానుంది. సో నాగార్జున గారి మూవీ కాబట్టి నాగార్జున గారు అయితే వస్తారు. అండ్ ఆల్సో అక్కినేని ఫ్యామిలీ నుంచి అఖిల్ అండ్ నాగ చైతన్య గారు కూడా ఈవెంట్కి అయితే వస్తున్నారు. నెంబర్ 16, ధనుష్ అప్కమింగ్ న్యూ ఫిలిం. తమిళ్ టైటిల్ వాతి, తెలుగు టైటిల్ సార్. ఈ మూవీని December 2nd ఇండియన్ థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. సో దీని గురించి మనం తెలిసిందే. ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ మూవీ గురించి ధనుష్ గారు వచ్చేసి తన ఓన్ వాయిస్తో తెలుగు డబ్బింగ్ అయితే ఇస్తున్నారు. నెంబర్ 17, కోబ్రా, స్టారింగ్ విక్రమ్ అండ్ సునీధి శెట్టి. ఈ మూవీ మనకి September 28th నుంచి సోనీ లివ్ OTT ప్లాట్ఫామ్లో డిజిటల్ ప్రీమియర్ అవుతున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. బట్ వాళ్ళు మాత్రం ఓన్లీ తమిళ వర్షన్ గురించి ఒకటే అనౌన్స్ చేశారు. ఫ్రెండ్స్, డోంట్ వరీ, మనకి ఎట్ సేమ్ డే డబ్బుడ్ వర్షన్స్ కూడా ప్రీమియర్ అయితే అయిపోతాయి. అంటే తెలుగు, మలయాళం అండ్ కన్నడ ఆడియోస్ కూడా.
సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్లీజ్ ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.